హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పూరీలోకి కర్రీ అండి. ఇది మా అమ్మమ్మ చేసింది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టేబుల్ స్పూన్ మినపప్పు. ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మీకు ఇష్టమైతే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక పచ్చిమిర్చి, ఒక సగం టమాటో, సగం ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు వేయించుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక ఆనియన్, ఒక 1.5 టమాటో, అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి వరకు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకుందాం. ఇలా కొంచెం పేస్ట్ చేసుకొని కొన్ని ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసేసుకోండి. దాదాపుగా 1 కప్పు వరకు వాటర్ పడుతుంది. లేదంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం మీరు వాటర్ పోసుకోండి. కొంతమంది కొంచెం చిక్కగా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం వాటర్ తక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 ఉడకబెట్టిన ఆలూని ఇలా స్మాష్ చేసి తీసుకోవాలి. ఇందులో మీకు ఇష్టమైతే శనగపిండి కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేయచ్చు, కానీ ఇందులో మేమైతే వేయట్లేదు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. నేను ఇందాక ఒక 1/2 కప్ పోసాను, ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు పోస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని అలాగే కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం తీసుకొని దంచుకొని ఇందులోకి వేసుకోండి. లేదంటే అల్లం పేస్ట్ ఉంటే అదైనా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. లేదంటే మీరు గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంక ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇలా అల్లం వేసుకున్నాక ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పూరీలోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.